హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ఈ ఏడాది చివరలో IPL 2025 మెగా వేలం జరగనుంది. అందరి చూపు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపైనే ఉంది. 5 సార్లు ట్రోఫీలు అందించిన రోహిత్ ముంబైలోనే కొనసాగేనా అనే సందేహం ఉంది. రోహిత్ IPL భవిష్యత్తుపై చర్చ జరుగుతోంది. ముంబైలో ఉండటం రోహిత్ కు ఇష్టం లేదని వార్తలు వస్తున్నాయి. వేరే జట్టుకు వెళ్లే అవకాశముందని నెట్టింట ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన యూట్యూబ్ ఛానల్లో రోహిత్ ముంబైతో ప్రయాణం ముగిసిందని చెప్పారు. ముంబైలో రోహిత్ కొనసాగుతాడా అన్నది పెద్ద ప్రశ్న అన్నారు. రోహిత్ మరొక 3 సంవత్సరాలు ఆడతాడా అనేది సందేహం అన్నారు. ధోనీ చెన్నై కథ వేరు అని, అది రోహిత్ కి వర్తించదని చెప్పారు. రోహిత్ స్వయంగా ముంబై నుంచి వెళ్లవచ్చు లేదా మేనేజ్మెంట్ విడిచిపెట్టవచ్చు అన్నారు. రోహిత్ కు పెద్దగా సమాచారం లేదని, కానీ ముంబై వదిలేస్తుందని అనుకున్నారు. IPL 2025 వేలంలో వేరే జట్లు రోహిత్ ను తీసుకుంటాయని అభిప్రాయపడ్డారు. అతడికి భారీ ధర ఖాయమని తెలిపారు. హార్దిక్ పాండ్యాకు జట్టు సారథ్యం అప్పగించడం తర్వాత రోహిత్ నిరాశలో ఉన్నాడని చెప్పారు. ముంబైతో రోహిత్ ప్రయాణం ముగిసినట్లేనని ఆకాశ్ పేర్కొన్నారు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.